హే ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సోనీ A7 Mark III కెమెరాని అయితే రివ్యూ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ రోల్ ద ఇంట్రో. ఒక్క నిమిషం అండి, ఇదే వీడియోని మనం స్లో మోషన్లో చూసామంటే ఎలా ఉంటుందో చూద్దామా? రోలింగ్ బ్యాక్ ద ఇంట్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం మర్చిపోకుండా స్మాష్ చేయండి. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో మనం మెయిన్గా 5 మెయిన్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. డిజైన్ విషయానికి వచ్చామంటే ఈ కెమెరాని సోనీ మెగ్నీషియం అలాయ్తో అయితే తయారు చేసింది. ఇందులో మనకి కస్టమైజేషన్స్ చేసుకోవడానికి చాలా బటన్స్, ప్రతి దీంట్లో ఉన్న డైల్స్ మొత్తాన్ని మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సోనీ ఈ కెమెరా డస్ట్ ఇంకా మాయిశ్చర్ రెసిస్టెంట్ అని అయితే చెప్తుంది. కాకపోతే నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఆ పక్కన ఉన్న సైడ్లో ఉన్న ఫ్లాప్స్ ఇంకా మెమరీ కార్డ్ ఫ్లాప్స్, ఇవన్నీ మైక్రోఫోన్ ఫ్లాప్స్ కానీ, సో ఈ ఫ్లాప్స్ అన్నీ చాలా వీక్గా అయితే ఇన్సర్ట్ అవుతున్నాయి. సో తప్పకుండా ఈ కెమెరాకి కేర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కెమెరాలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ మనం LCD స్క్రీన్ అని మాత్రం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది ఫ్లిప్ కాదు, ఓన్లీ పైకి కిందకి మాత్రమే మూవ్ అవుతుంది. సో మన పానాసోనిక్ G7 కెమెరాలో మాత్రం అది టోటల్గా ఫ్లిప్ అవుతుంది. ఒకవేళ మీ వీడియోస్ మీరే షూట్ చేసుకునేటట్లయితే, మీ ఫొటోస్ మీరే తీసుకునేటట్లయితే మాత్రం సో ఆ ఫ్లిప్ అవుట్ స్క్రీన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే SD కార్డ్ ఇంకా బ్యాటరీ స్లాట్స్ అయితే ఈ కెమెరాకి సైడ్ ఇంకా బాటంలో అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు మెమరీ కార్డ్ ఫిల్ అయిపోయినా కానీ, బ్యాటరీ కంప్లీట్ అయిపోయినా కానీ ఈజీగా రీప్లేస్ చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉండే ప్రదేశాల్లో అయితే ఇచ్చారు. సో మనం ఈజీగా స్వాప్ అవుట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం మనం ఈ కెమెరా గురించి రోజు మొత్తం మాట్లాడుకోవచ్చు. సో దీంట్లో ద బెస్ట్ ఫీచర్స్ అయితే సోనీ ఇంక్లూడ్ చేసింది. ఈ కెమెరాలో మనకి 24.2 ఫుల్ ఫ్రేమ్ బ్యాక్ ఇల్యూమినేటెడ్ CMOS సెన్సార్ అయితే ఇచ్చారు. సో ద బెస్ట్ లో లైట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ద బెస్ట్ ఆటో ఫోకస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆటో ఫోకస్లో మనకి 693 ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అయితే ఇచ్చారు. అలాగే మన ఈ 24 మెగాపిక్సెల్ సెన్సర్ని 5 యాక్సెస్ స్టెబిలైజేషన్తో స్టెబిలైజ్ అయితే చేశారు. ట్రాన్స్ఫర్ ఇంకా ఛార్జింగ్ కోసం మనకి మైక్రో అలాగే USB-C పోర్ట్స్ ఇచ్చారు. ఇంకా మీరు చూసినట్లయితే దీనికి వీడియో ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మనకి HDMI పోర్ట్స్ కూడా ఇచ్చారు. మీకు ఎవరికైనా ఫీచర్స్ మీద ఇంకో వీడియో కావాలనుకుంటే మాత్రం, లేకపోతే దీని ఫీచర్స్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో నా కామెంట్స్లో అయితే డ్రాప్ చేయండి, నేను ఇంకో వీడియో అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ మనం కెమెరా క్లారిటీ విషయానికి వచ్చామంటే మాత్రం ఈ కెమెరా మనకి 4K అల్ట్రా HD 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ షూట్ చేస్తుంది. అలాగే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్లో మోషన్ 1080pలో అయితే షూట్ చేస్తుంది. ఇంట్రోలో ఉన్న వీడియోస్ అన్ని నేను ఈ కెమెరాతోనే షూట్ చేశాను. మీరు కనుక ఇంట్రో చూసినట్లయితే అది ఎంత క్లారిటీగా ఉందో మీకైతే అర్థమవుతుంది. కెమెరా క్లారిటీ గురించి నేను మీకు చెప్పడం కన్నా మీరే ఈ వీడియోస్ని ఇంకా ఫొటోస్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఆ వీడియోస్ని ఇంకా ఫొటోస్ని చూసి దీని క్లారిటీ ఎలా ఉంది అని నాకు కామెంట్స్లో అయితే డ్రాప్ చేయండి.
చూసారు కదా నేను ఇప్పుడు చూపించిన వీడియోస్ ఇంకా ఫొటోస్ అన్నిటిని. సో నా పాత కెమెరా పానాసోనిక్ G7తో కంపేర్ చేసుకుంటే మాత్రం సో దీంట్లో ఉన్న 4K వీడియోస్ చాలా షార్ప్గా ఇంకా చాలా బ్రైట్గా ఉంది. అలాగే ఒక ప్లస్ ఏంటంటే మనం స్లో మోషన్ 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే దీంట్లో షూట్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ మన పానాసోనిక్ G7 నా పాత కెమెరాలో అయితే లేదు. ఈ కెమెరాలో రా షూటింగ్కి మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి కానీ ఒకవేళ 15 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ కానీ కావాలనుకుంటే మనం S-Log ప్రొఫైల్ అయితే షూట్ చేయొచ్చు. కాకపోతే అవన్నీ ట్వీక్ చేసి మళ్ళీ నేను సిస్టంలో ఎడిట్ చేసుకోవాలంటే నాకు చాలా టైం అయితే పడుతుంది. ఇప్పటికే మనకి 100 MB per second ఈ కెమెరా షూట్ చేయడం వల్ల కనీసం లైక్ 2 minutes వీడియో క్లిప్ కూడా ఆల్మోస్ట్ 1.8 GB దాకా అయిపోతుంది. సో నేను దాన్ని 4Kలో ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం సో కొంచెం టిపికల్గా అయితే ఉంది ప్రస్తుతానికి. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం నేను రన్ అండ్ గన్ షూటింగ్ని ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు చూపించిన ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు సోనీ ఫ్లాట్ ప్రొఫైల్ అంటే బై డిఫాల్ట్ సోనీ కెమెరాతో ఏ ప్రొఫైల్ అయితే వస్తుందో ఆ ప్రొఫైల్తోనే షూట్ చేసి నేనైతే ఎడిట్ చేస్తున్నాను. ఈ కెమెరా సెన్సర్ విషయానికి వచ్చామంటే ఈ సెన్సర్ మనకి చాలా సెన్సిటివ్గా అయితే ఉంటుంది. ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే ఈ పిక్చర్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ పిక్చర్ ఆల్మోస్ట్ నేను 7:30 PM ఇన్ ది నైట్ అయితే తీసాను. సో అంత చీకట్లో అంత జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సన్లైట్, అది ఆల్మోస్ట్ మనకి సన్సెట్ అనేది జరిగిపోయింది. సో లిటిల్ బిట్ ఆఫ్ సన్ రేస్ అనేది ఉంది. సో ఆ టైంలో నేను తీసిన ఫోటో ఎంత షార్ప్గా ఎంత బ్రైట్గా అయితే వచ్చిందో మీరైతే గమనించవచ్చు. ఇది ఒకలాగా మనం ప్లస్ అనుకోవచ్చు, కానీ సో దీంట్లోనే మనకి పెద్ద నెగిటివ్ పాయింట్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఈ కెమెరాతో డే లైట్లో షూట్ చేస్తామో మొత్తం మనకి ఓవర్ ఎక్స్పోజ్ అయితే అయిపోతుంది, మొత్తం వైట్గా అయితే అయిపోతుంది. సో మనం దాన్ని తప్పించుకోవాలనుకుంటే మాత్రం మనం ND ఫిల్టర్స్ వాడాల్సి ఉంటుంది. సో నాకు కూడా అర్థం కాలేదు. ఈ కెమెరా కొనిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 2 to 3 hours నేను ఎక్కడ షూట్ చేసినా కానీ పిక్చర్ క్వాలిటీ ఇంకా వీడియో క్వాలిటీ అయితే మొత్తం వైట్గా ఇంకా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇదెందుకురా మనకి ఇంత ఖర్చు పెట్టి మన కెమెరా కొన్నా కానీ మనకి పిక్చర్ ఏంటి ఇంత ఓవర్ ఎక్స్పోజ్డ్గా వస్తుందని చెప్పి నేనైతే కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. సో ఇంటర్నెట్లో నాకు ద బెస్ట్ ఆప్షన్ అయితే కనిపించింది. ఈ కెమెరాస్కి మనం ఎందుకంటే ఇది 24 MP ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ కాబట్టి మనం తప్పకుండా ND ఫిల్టర్స్ అయితే వాడాల్సి ఉంటుంది. సో ND ఫిల్టర్స్ అంటే ఏందో అది డిఫరెంట్ లెన్స్ అనుకోకండి. సో అవి జస్ట్ మనకి సన్ నుంచి వచ్చే లైట్ని ఒక 5 to 6 టాప్స్ దాకా మనకి కెమెరా లోపల పడేదానికి కొంచెం ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఆఫ్కోర్స్ లైక్ సన్ గ్లాసెస్ లాగా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. సో నెక్స్ట్ మనం మెయిన్గా బ్యాటరీ విషయానికి వచ్చామంటే ఈ కెమెరాలో ద బెస్ట్ ఫీచర్ బ్యాటరీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనీ పాత కెమెరాస్లో మా A7 Mark I, A7 Mark II కెమెరాస్లో అయితే ఆల్మోస్ట్ 1.5 hour బ్యాటరీ వస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మనకి ఈ కెమెరాలో మాత్రం సో మెయిన్గా బ్యాటరీని అయితే ఇంప్రూవ్ చేశారు. NPF-Z బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు. ఈ బ్యాటరీస్ని సోనీ టాప్ ఆఫ్ ది లైన్ కెమెరా లైక్ A9 కెమెరాలో యూజ్ చేసేది. సో ఆ బ్యాటరీని తీసుకొచ్చి దీంతో ఇంటిగ్రేట్ చేశారు. 128 GB మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయేదాకా నేను యాక్చువల్గా ఈ కెమెరా నిన్న షూట్లో యూజ్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే కంటిన్యూస్గా షూట్ చేశాను. సో అప్పటికి కూడా బై ది ఎండ్ ఆఫ్ ది డే మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది, కానీ బ్యాటరీ అయితే అయిపోలేదు. నా బ్యాటరీ పర్సంటేజ్ చూస్తే 37% అయితే మిగిలింది. మీ దగ్గర 2 బ్యాటరీస్ అలాగే 2-3 SD కార్డ్స్ కనుక ఉన్నట్లయితే ఈ కెమెరాతో మీరు డే మొత్తం షూట్ చేయొచ్చు. ఈ కెమెరా మీద నా ఫైనల్ థాట్స్ ఏంటంటే ఇది ద బెస్ట్ హైబ్రిడ్ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న 4D ఆటో ఫోకస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు నా వీడియోస్లో చూసినట్లయితే సో స్మూత్గా ర్యాక్ ఫోకసింగ్ కానీ సో ఆ ఫోకసింగ్ అలా మూవ్ కావడం కానీ సో ఇవన్నీ 4D ఫోకస్ మనకి 625 ఫేస్ డిటెక్షన్ పాయింట్స్ వల్ల అయితే జరుగుతుంది. సో ద బెస్ట్ ఆటో ఫోకసింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు కనుక ఫుల్ ఫ్రేమ్ సెన్సర్ ఇంకా అలాగే మంచి 4K అలాగే 1080p వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఈ కెమెరా మీకు బెస్ట్ బ్యాంగ్ ఫర్ బక్ అయితే అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా కెమెరా ఉంటే మాత్రం నేను ఏదైనా కానీ ఈ కెమెరానే కాదు ఏ కెమెరా అయినా కానీ కొనడానికి నేనైతే సజెషన్ చేయను. ఎందుకంటే వీడియో క్వాలిటీ ఇంకా ఫోటో క్వాలిటీ అనేది తీసే వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. సో కెమెరా మీద ఏమాత్రం డిపెండెంట్ అయి ఉండదు. కెమెరాలో ఏదైనా ఇమేజ్ క్వాలిటీ ఆర్ వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయితే మాత్రం జస్ట్ 5 to 10% మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. మనం తీసే అంటే ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ ద ఫొటోస్ ఆర్ వీడియోస్ తన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదా ఫోక్స్ ఈ వీడియోని. ఇవాళకైతే ఇంతే. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసి వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 200 subscribers. This is your Vamsi signing off until next video. Peace out.